నమస్కారం. ఎంఎం న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. నినాదాల నడుమ జరిగిన ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. తుఫాన్లో నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలన్న జెడ్పీ చైర్మన్ చిన్న శ్రేణు. న్యూయార్క్ మేయర్గా డెమోక్రటిక్ అభ్యర్థి జోహరాన్ గెలుపుపై సిపిఎం విజయోత్సవ ర్యాలీ. నిరంకుశ పాలనకు మేయర్ ఎన్నిక చెంపపెట్టు అని వ్యాఖ్యానించిన తమ్మినేని. మత్తు పదార్థాల నిషేధంపై ఎస్కోట పట్టణంలో విద్యార్థులతో భారీ ర్యాలీ. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్న ఎమ్మెల్యే లలిత కుమారి. మోంథా తుఫాను వలన నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం అందించాలని ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గురువారం విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి, విజయనగరం మన్యం జిల్లాల కలెక్టర్లు ఎస్ రామసుందర్ రెడ్డి, డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, విజయనగరం జేసీ సేతు మాధవన్, పార్వతీపురం సబ్ కలెక్టర్ డాక్టర్ ఆర్ వైశాలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణపై జరిగిన చర్చలో భాగంగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ 35% కన్నా ఎక్కువ పంట నష్టం జరిగితేనే నమోదు చేస్తున్నారని, అంతకన్నా తక్కువ జరిగిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికే పంట కొంతమేరకు నీటిలో మునిగి ఉందని, ధాన్యం రంగు మారే అవకాశం ఉందని, వాటిని ఏ విధంగా కొనుగోలు చేస్తారో రైతులకు వివరించాలని కోరారు. అలాగే 30% లోపల నష్టం జరిగిన వారి వివరాలను కూడా నమోదు చేసి ప్రభుత్వం దృష్టిలో పెట్టాలని, వారికి నష్టపరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి కొండపల్లి స్పందిస్తూ అవసరమైన దానికంటే ఎక్కువ మోతాదులో రైతులు యూరియా వినియోగిస్తున్నారని, యూరియా ఎక్కువగా వినియోగించడం వలన క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయని, రైతులకు యూరియా వినియోగంపై అవగాహన కల్పించాలని తెలిపారు. కాగా సమావేశం మధ్యలో జెడ్పీటీసీ సభ్యులు మృతి చెందిన గిరిజన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సమావేశంలో 2 జిల్లాలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రధానమైన జిల్లాకు సంబంధించి, ముఖ్యంగా జిల్లా రైతాంగానికి సంబంధించి అన్నిటికంటే ముఖ్యమైనది మోందా తుఫాన్ వల్ల రైతులు అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతులు చాలా నష్టపోయారు. ఓ పక్క ఈ ఖరీఫ్ సీజన్లో తీసుకుంటా ఉంటే ముఖ్యంగా ప్రధానంగా ఎరువులు కొరత దగ్గర నుంచి రైతులు ఈ ప్రభుత్వం సకాలంలో రైతులు అందించలేక రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. మరి అలాగే అదే కాకుండా మరి తుఫాన్ కూడా వచ్చి మరి రైతుల్ని అనేక రకాల ఇబ్బందులు పెట్టింది. ఈ తుఫాన్ ద్వారా ఏదైతే ఈ ప్రభుత్వం రైతుల పంట పూర్తిగా నష్టపోయిందని చెప్పారో, మా గౌరవ సభ్యులందరూ కూడా, ముఖ్యంగా జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన గౌరవ సభ్యులు కానీ, లేదా మా శాసనమండలి సభ్యులు కానీ, అనేక మంది మా ఎంపీపీలు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలి, రైతులకు నష్టపరిహారం చెల్లించాలి అని. ఎందుకంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే రైతులకి ఇన్సూరెన్స్ ఇచ్చేది, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది. మరి ఈసారి ఇన్సూరెన్స్ అనే పథకమే పూర్తిగా ఈ ప్రభుత్వం ఎత్తేసింది. ఈ ప్రభుత్వం లేదు. రైతులను ఆదుకోమని చెప్తే రైతులు ఏదో అధికారులు చెప్పారు సుమారు 5,000 ఎకరాల చిల్లర నష్టపరిహారం జరిగిందని. మా సభ్యులు అనేక మంది ఇంకా లేదు, ఇది ఏ ప్రాతిపదికన మీరు ఈ నష్టపరిహారాన్ని నిర్ణయించారంటే ఏదో 33% మేము పంటని మేము నేకెడ్ అయితే చూసిన క్షేత్రస్థాయిలో మేము చూసిన దాన్ని బట్టి మేము నిర్ణయించామని చెప్పడం అది కాదు. ఇంకా 30% పైబడి, 40%, 50% కూడా పైబడి ఉన్నవి మరి కూడా నష్టపోయినట్టు అనేక మంది మరి సభ దృష్టికి, గౌరవ మంత్రుల దృష్టికి, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చారు. మరి మేము క్లియర్గా చెప్పాం, జిల్లా పరిషత్తు ఈ సభ ద్వారా ఈ జిల్లాలో రైతాంగాన్ని ఆదుకోండి, ఈ జిల్లాలో నష్టపోయిన రైతులందరినీ ఆదుకోండి అని చాలా క్లియర్గా చెప్పాం. మరి రైతులు దానికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని వారు చెప్పారు. మరి రైతులను ఆదుకుంటారా లేదా అన్నది రాబోయే కాలంలో చూడాలా. ఎందుకంటే ఒక పక్క రైతులు 30% పైబడి నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలి, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని ఒక పక్క చెప్తున్నాం. చాలామంది రైతులు ఇన్సూరెన్స్ కట్టుకోలేరు కాబట్టి వారిని కూడా ఆదుకోవాలని చెప్తున్నాం. అలాగే ఏదైతే ధాన్యం చాలా వరకు తడిసిపోయిందని చెప్పి గౌరవ సభ్యులు మరి ప్రొక్యూర్మెంట్ విషయంలోకి వచ్చేసరికి
వారి కూడా గౌరవ మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. చాలా వరకు డిస్కలర్ వస్తుందంటే రంగు మారిన ధాన్యం వస్తుంది, చాలా దగ్గర దిగుబడి తగ్గింది. దీన్ని కూడా ఆదుకోవాలని చెప్పి రైతులు మరి ప్రజాప్రతినిధులు రైతులతో సమస్యలు సభ దృష్టికి తీసుకురావడం, వారి ద్వారా జిల్లా మంత్రులకి మేము తెలియజేయడం, దీన్ని ఆదుకోవాలని చెప్పడం. కాబట్టే ఈ వేదిక ద్వారా చెప్పాము. మరలా మీ ద్వారా కూడా ఈ జిల్లా రైతాంగాన్ని ఎట్టి బస్సులు ఆదుకోవాలి. మోందా తుఫాను బాధితుల ద్వారా పడిన రైతులందరిని ఆదుకొని రైతుల్ని ఆదుకుంటేనే రైతులు మళ్ళీ బతికే పరిస్థితి ఉంటుంది. లేదంటే రైతు అన్ని రకాలుగా ఇబ్బందులు పడతాడు. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే గతంలో రైతు భరోసా ఇచ్చాం, ఈసారి అన్నదాత సుఖీభావ్ అని చెప్పారు. ఇది ఇప్పుడు సుమారు 2 సంవత్సరాలు 40,000 రూపాయలు ఇవ్వాలా, కనీసం కేవలం 5,000 రూపాయలు మాత్రమే వాళ్ళు ఇచ్చి 2,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప ఎక్కడ రైతులను ఆదుకునే పరిస్థితి లేదు. కాబట్టే రైతులను ఆదుకోవాలని చెప్పాం. అలాగే రంగు మారిన ధాన్యం ఏ స్థాయిలో ఉన్నా కూడా ప్రభుత్వం ఇచ్చిన ఎంఎస్పీ రేట్కే రైతులు పూర్తిగా కొనాలని కూడా మేము ఈ సభ ద్వారా చెప్పాం. మరి అలాగే మరి గన్నీ బ్యాగ్స్ గురించి వచ్చింది, గోను సంచుల గురించి వచ్చింది. ఈసారి ప్రభుత్వ నిర్ణయం మరి గోను సంచులు ప్రభుత్వం సప్లై చేయదు, కేవలం ప్రభుత్వం అయితే ఇచ్చే పరిస్థితి లేదు. గోను సంచులు కేవలం మిల్లర్ల ద్వారానే రైతుల ద్వారానే గోను సంచులు తెచ్చుకోవాలని కూడా ప్రభుత్వం నిర్ణయం చెప్పారు. మరి కాబట్టి అది కూడా దురదృష్టకరం. మన ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు చేస్తూ ఉంది, రైతులను ఆదుకునే పరిస్థితి లేదు. గతంలో గోను సంచులు బిల్లులు ఇస్తే లేవని చెప్పి సభ్యులు కూడా సభ దృష్టికి తీసుకొచ్చారు. మరి ఏదో అధికారులు పేమెంట్లు అయ్యాయని చెప్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో మాకైతే అధికారులు పేమెంట్ రైతులకు అందిందన్న విషయాన్ని మేమైతే అనుకోవట్లేదు. ఇది ప్రధానంగా మరి చర్చించాం అందరం కూడా, ఇది రైతులను ఆదుకోవాలని చెప్పి రాబోయే కాలంలో కూడా ఎరువులు కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా చూడాలని కూడా మరి గౌరవ సభ్యుల సూచనల మేరకు చెప్పాము. ఇక రెండో ప్రధానమైంది ఈ ప్రాంతం అందరూ కూడా ఆరోగ్యం. ఎవరు కూడా ఈ ప్రాంతం ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లా అంతా కూడా వెనుకబడిన వర్గాల వారు, హరిజన గిరిజనులు అంతా కూడా ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతంలో ఆనాటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు నుంచి మొదలుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఒక ప్రభుత్వం కళాశాలలు తీసుకొచ్చాం. మరి 17 మెడికల్ కళాశాలలు గత ప్రభుత్వం ప్రారంభించింది. మీరు ఆ విధానాన్ని కొనసాగించండి, పీపీపీ మోడ్ వద్దు, ప్రైవేట్ పరం చేయొద్దు అని చెప్పి మా సభ్యులందరం కూడా విధానపరంగా మా సభ్యులు, ప్రధానంగా మా శాసనమండలి సభ్యులు కానీ మా సభ్యులు కానీ అందరం కూడా ఈ ప్రభుత్వాన్ని నివేదించాం. ఈ ప్రభుత్వంలో రెజల్యూషన్ కూడా చేయమని మాకు వచ్చి తీర్మానం చేయమని చెప్పారు. దాన్ని కూడా పరిశీలనలో తీసుకుని అధికారులతో మాట్లాడి అవసరమైతే దాన్ని కూడా గవర్నమెంట్కి ఈ సభ ద్వారా జరిగిన నిర్ణయాన్ని, ఈ సభలో ప్రధానంగా తీసుకున్న నిర్ణయాన్ని ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం చేస్తున్నారో దాన్ని ప్రైవేటు పరం కాదు, ప్రభుత్వం ద్వారానే మెడికల్ కళాశాలన్నీ కట్టి ప్రభుత్వమే మెడికల్ విద్యని పేద ప్రజలకు అందించాలి అనే విధానాన్ని తీసుకోవాలి. ఏదైతే గత ప్రభుత్వం తీసుకున్న విధానం ఉందో దాన్ని కొనసాగించాలనే ఏదైతే సభ్యుల తాలూకా ఆలోచన ఉందో దాన్ని పూర్తి స్థాయిలో తీసుకోవడానికి అన్ని రకాలైన ఆలోచన చేసి ఆ కార్యక్రమం చేయాలని సభ్యులు చెప్పారు. మరి ప్రభుత్వం ఆలోచన కూడా వారు చెప్పారు, మేము ప్రైవేటు పరంగా కట్టుబడి ఉన్నాం, మేము ప్రైవేటు పరమే మంచిది అని వారు చెప్తున్నారు. సరే, వారి విధానాన్ని, వారి ప్రభుత్వ విధానాన్ని వారు చెప్పారు. కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃపరిశీలన చేయండి, ప్రభుత్వ విధానాన్ని పునఃపరిశీలన చేయండి అని చెప్పి మేమైతే ఖచ్చితంగా అందరం మెజారిటీ సభ్యులు మొత్తం 100% కూడా సభ్యులందరం కూడా మేమందరం కూడా ముఖ్యంగా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మా శాసనమండలి సభ్యులు అందరం కూడా మేము చెప్పాం వాళ్ళకి. మరి ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని ఏదైతే ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా పేదవారు, ఎవరు కూడా డబ్బు పెట్టి వైద్యం చేయించుకోలేరు. ప్రధానంగా దీనివల్ల పేదవాడు చాలా నష్టపోతాడు, పేదవాడు చాలా ఇబ్బందులు పడతాడనే ఒక ప్రధానమైన సమస్యను తీసుకొచ్చాం. అన్నిటికంటే ముఖ్యమైనది మరి ప్రధానమైనది ఇంకా అనేకమైన సమస్యలు డిస్కస్ చేయాలని చెప్పి ఆలోచన చేశాం. కానీ మరి మంత్రులు మరి తగినంత సమయం ఇచ్చుంటే ఇంకా బాగుండేది. సుమారు 10 గంటలకి సమయాన్ని మొదలుపెట్టాం. మరి 2 గంటలకల్లా వాళ్ళు మాకు సమావేశాలు ఉన్నాయని చెప్పి వారు అధికారులు అందరూ కూడా ముఖ్యంగా మంత్రులందరూ కూడా చెప్పడం, మరి ఇంకా మరికొంత సమయం ఇచ్చుంటే ఇంకా మరి చాలా సమస్యలు మరి డిస్కస్ చేసేవాళ్ళవి. ఈ జిల్లాకు సంబంధించిన ప్రధానమైన సమస్యలు ఇంకా చాలా వరకు ఉన్నాయి కాదా సమస్యలు. ఏదేమైనప్పుడు కూడా మరి కొద్ది రోజుల్లోనే మళ్ళీ మేమందరం కూడా మా సభ్యులు మేము మాట్లాడుకొని ఒకసారి మరొక తేదీ నిర్ణయించి మరొక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అవసరమైతే ఇంకా మిగిలిన సమస్యలన్నీ ఏర్పాటు చేయడం, త్వరలోనే ఇంకో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని తప్పకుండా అధికారులతో కూడా మాట్లాడి చర్చించుకొని ఇంకో సమావేశాన్ని పెట్టుకొని ఇంకా ప్రధానమైన మిగిలిపోయిన సమస్యలు కూడా చర్చిస్తామని ఇంకా గౌరవ మంత్రులకు నేను అభ్యర్థిస్తున్నాను. మీరు తగినంత సమయాన్ని ఇవ్వండి. సమయం ఇస్తేనే పూర్తిగా ప్రధానమైన సమస్యలు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రజాప్రతినిధులు, వారి మండలాల్లో ప్రజాప్రతినిధులు, ప్రధానమైన ప్రాంతం నుంచి రిప్రజెంట్ చేసిన వారు ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ ప్రధానమైన ఉన్న వాళ్ళందరూ వారు చెప్పేవన్నీ కూడా ప్రధాన ప్రజల సమస్యలు. ఇవాళ ఇంకా అనేక సమస్యలు డిస్కస్ చేయాలనుకున్నాం. ముఖ్యంగా పెన్షన్స్ కానీ, హౌసింగ్ కానీ, లేకపోతే ఎలక్ట్రికల్స్ ఇది కానీ, ఇంకా విద్యుత్ శాఖ కానీ ఇంకా రివ్యూ చేయాలనుకున్నాం. బట్ వారికి ఉన్న వాళ్ళకి ఏదో సమావేశం ఉంది అర్జెంటుగా ముఖ్యమంత్రి గారితో అని చెప్పి
వారు 2 గంటలకే వారు క్లోజ్ చేయడం వలన కొన్ని నిర్ణయాలు చేయలేకపోయాం. రాబోయే సమావేశంలో ఖచ్చితంగా మనం తేదీ డిసైడ్ చేసుకొని పూర్తి స్థాయిలో చర్చిస్తామని చెప్పి ఈ 2 ప్రధానమైన సమస్యలు ఇవాళ డిస్కస్ చేస్తాం. ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన రైతాంగం కోసం, అలాగే ఈ జిల్లాకు సంబంధించిన ముఖ్యంగా పేదవాళ్ళ కోసం వైద్యం ఏదైతే ఉందో దాన్ని ప్రైవేటు పరం కాకూడదు, వైద్యం ప్రభుత్వం నిర్వహించాలా, మెడికల్ కళాశాలలు కానీ హాస్పిటల్ కానీ ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి ప్రధానమైన నిర్ణయంతో ఒక రెజల్యూషన్ కూడా దాన్ని చేస్తున్నాం. అలాగే దానికి సంబంధించి 2 ప్రధానమైన రైతులను ఆదుకోవాలి, నష్టపోయిన రైతుల్ని ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులకి ప్రధానంగా ఆదుకోండి, అత్యధికంగా ఆదుకోండి. అంతేగాని శాతాన్ని కంటితో చూసే కాకుండా మరి ముఖ్యంగా రైతులు అన్ని ప్రాంతాల్లో కూడా రైతులు చాలామంది ఆదుకోవాలని చెప్పి, రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి, అలాగే ఏదైతే ధాన్యం ఉందో దాన్ని కూడా పూర్తిగా రంగుమారిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో ఆంక్షలు పెట్టకుండా, మరి ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తి స్థాయిలో కొనాలని చెప్పి ఈ ప్రధానంగా ఇవ్వాలని నిర్ణయం చేశామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. సీఎంఆర్ పథకంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఢిల్లీ నుంచి వచ్చిన వైద్యులు భవానీ ప్రసాద్, అంకుర్ రాష్ట్ర వైద్య బృందం సందర్శించారు. ఈ మేరకు రికార్డ్స్, ల్యాబ్ రూమ్, ఓపీ పరిశీలించి వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా 2 ఏళ్లకు ఒకసారి హాస్పిటల్స్ను సందర్శించడం జరుగుతుందన్నారు. హాస్పిటల్కు వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన 100 పడకల హాస్పిటల్ను పరిశీలించి త్వరితగతిన పెండింగ్ పనులు పూర్తి చేసి రోగులకు అన్ని సౌకర్యాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య బృందం సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా జీసిగడ మండలం ఎందువ గ్రామానికి చేరువలో గల కొండపై 25 అడుగుల శివపార్వతుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. నిన్న కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు వేకువజాము నుండి గిరి ప్రదక్షిణకు పోటెత్తారు. ముఖద్వారం నుండి 12 గ్రామాలను కలుపుతూ సుమారు 16 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసినట్లు భక్తులు తెలిపారు. ఈ గిరి ప్రదక్షిణకు సుమారు 15,000 మంది భక్తులు పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. కాలినడకతో సాగే గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుని పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎల్ఏ ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు, విజయనగరం ఎంపీ కలిసెట్ట అప్పలనాయుడు, ఇతర నాయకులు, భక్తులు పాల్గొన్నారు. వారికి సదాగా మన కృతజ్ఞతగా ఉండాలని మనం కోరుకోవాలి. గిరి ప్రదర్శన కార్యక్రమం గత ఏడాది చాలా బాగా చేశారని తెలిసింది. ఈసారి కూడా అద్భుతంగా జరగబోతుంది. దానికి సంబంధించిన అధికారులు కూడా ఎమ్మెల్యే గారు, మేము కానీ వారు చెప్పడంతో ఏర్పాట్లు కూడా చాలా బాగా చేస్తున్నారు. మనందరం కూడా ఆధ్యాత్మిక శక్తి అవసరం, అలాగే గ్రామాల అభివృద్ధి, అలాగే ఈరోజు మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం ఆలోచించాలి. అలాగే ఈరోజు మన అభివృద్ధి కార్యక్రమాలు మన ఎన్డీఏ కూటమిలో ఏ కార్యక్రమం గ్రామానికి కావాలో పక్క సంక్షేమం కానీ అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు కొండపైన మన శిఖరంలో శుభపార్వతులు విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నాం. దానికి సంబంధించిన రహదారి నిర్మాణం కోసం ఎమ్మెల్యే గారు, మేము అనుకోని కార్యక్రమం చేయడం మంచి ఒక అదృష్టంగా భావించుకుంటున్నాం. అమెరికాలో న్యూయార్క్ మేయర్గా డెమోక్రటిక్ అభ్యర్థి జోహ్రాన్ గెలుపు ట్రంప్ నిరంకుశ విధానాలకు చెంపపెట్టు అని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. మేయర్గా గెలిచిన జోహ్రాన్కి జేజేలు చెబుతూ విజయనగరం జిల్లా కేంద్రంలోని సిపిఎం ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా ప్రపంచ సామ్రాజ్యవాద నిరంకుశ విధానాలకు విడిపోయిన ప్రజలు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థికి మేయర్గా ఎన్నుకున్న న్యూయార్క్ ప్రజలకు అభినందనలు తెలిపారు. దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడుతున్నారు అనడానికి ఈ మేయర్ ఎన్నిక నిదర్శనమన్నారు. అమెరికాలో నిత్యావసర ధరలు, నిరుద్యోగం పెరిగిపోయిందని, దోపిడీ నిరంకుశ పాలన వ్యతిరేకించిన ప్రజలు జోహ్రాన్ని గెలిపించుకున్నారన్నారు. ఇదే స్ఫూర్తితో సోషలిస్ట్ శక్తులు మన దేశంలో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా సభ్యులు రెడ్డి శంకర్రావు, ఏ జగన్మోహన్ రావు, బి రమణ, వెంకటేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమెరికాలోని పెద్ద నగరమైన న్యూయార్క్లో అజ్రాన్ మమ్తానీ మేయర్గా ఎన్నికయ్యారు. ఆయన సోషలిస్టు కార్యకర్త, సోషలిస్ట్ భావాలు ఉన్న వ్యక్తి, కమ్యూనిస్టు భావాలు ఉన్న వ్యక్తి.
కమ్యూనిస్టుల పాలనకు ఆకర్షితులై అమెరికాలోని ఆ నగరంలో కూడా అనేక కార్యక్రమాలు చేశారు. ఏవైతే కమ్యూనిస్టులు డిమాండ్ చేస్తున్నారో వీళ్ళ ఉపాధి కానీ, పని భద్రత కానీ, భవిష్యత్తు మీద భరోసా కానీ ఈ అంశాల మీద కమ్యూనిస్టులు ప్రాతిపదిక ఉంది. అటువంటి ప్రాతిపదికను ఇక్కడ ఉండాలి. అలా కాకుండా అమెరికాలోని పూర్తిగా కార్పొరేట్ల పక్షాన ట్రంప్ వ్యవహరించాడు. అందుకని ఈ దేశం బాగా దివాలా తీసింది. ఈరోజు బయటికి ఎన్ని చెప్పుకున్నా కానీ అమెరికాలో నిరుద్యోగం పెరిగింది, ఆకలి పెరిగింది, దరిద్రం పెరిగింది, పెట్టుబడిదారులు పెరిగారు, కార్పొరేట్లు పెరిగారు, పేదవాళ్ళు రోజు రోజుకి దివాలా తీస్తున్నారు. అందుకని ఈ విధానాలు సరైనవి కావని చెప్పేసి ఇది పని భద్రత, పని గ్యారంటీ, సమసమాజం ఇవన్నీ కావాలనే నినాదంతో ఈరోజు అక్కడ మమతాని ఎన్నికల్లో పాల్గొనడం వల్ల మొత్తం న్యూయార్క్ ప్రజలందరూ కూడా ఆయనకి ఓటేశారు. 51% మెజార్టీ వచ్చింది. ప్రత్యర్థి మీద 9% ఓట్లు మెజార్టీతో వచ్చింది. ఈ మమతాని గెలుపు ఆపలేకపోయారు. అందుకని వామపక్షవాదులకు, కమ్యూనిస్టులకు, సోషలిస్టులకు ఇది ఒక పెద్ద ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా ఈరోజు అమెరికా ప్రభావం ఉంది. అమెరికా వాడు చెప్పినట్టు వీళ్ళు మోడీ ఇక్కడ చేస్తున్నాడు. వాడి సంస్కరణలు, వాడి ఫలితాలు అక్కడ చూస్తే వాడి దిక్కులేని పరిస్థితి వేళ అమెరికాలో ఉంది. అందుకని అమెరికా పరిపాలన చూస్తే ఈరోజు అంత ఘోరంగా ఉంటే దాన్ని పరిపాలిస్తున్న నాయకుడి చెప్పు చేతుల్లో భారతదేశం ఉంటే భారతదేశం పరిస్థితి కూడా అటువంటి అధోగతి పాలవుద్ది. అందుకని ఇక్కడ ఆదానీలు, అంబానీలు, కార్పొరేట్లు సేవ ఇక్కడ చేస్తున్నాడు. కాబట్టి ఈయనకు కూడా అటువంటి గడ్డి పడుతుంది అని ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, కూటమి కానీ, బీజేపీ కానీ ఆలోచించుకోవాలని చెప్పి చెప్తున్నాం. అందుకని ఈవేళ ట్రంప్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని ఎత్తుగడలు వేసినా ఆయన వస్తే అధికారంలోకి వస్తే న్యూయార్క్లో ఒకవేళ మమతాని కానీ మేయర్ అయితే ఎట్టి పరిస్థితులు మేము నిధులివ్వం, అభివృద్ధికి సహకరించాం, ఏమీ చెయ్యం అని చెప్పి బెదిరించాడు. బెదిరిస్తే ప్రజలు నిర్ణేతలు కాబట్టి ప్రజలు ఆలోచించారు. ఆ రకంగా బెదిరింపులకి, హెచ్చరికలకి భయపడలేదు. చివరికి ఏం చెప్పుకున్నాడంటే ఇక్కడ షట్టింగ్ డౌన్లో ఉంది, బ్యాలెట్లో నా పేరు లేదు కాబట్టి, తెలియదు కాబట్టి ఓట్లు ఇలాగా వేయలేదు మాకు అని చెప్పి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు అక్కడున్న ఫలితాలు, మేయర్ ఫలితాలు కానీ, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కానీ, ఇవాళ భారతదేశంలో కేరళ అత్యున్నత పేదరిక నిర్మూలన, దరిద్రంలో ఉన్న పేదలకి ముందుకు తీసుకొచ్చారు, మంచి పరిపాలన అందించారు. ఆరోగ్యం, విద్య, వైద్యం అన్నింటిలో కూడా వీళ్ళ ముందంజలో భారతదేశంలో ముందుంది. అందుకని కమ్యూనిస్టుల పరిపాలన ఎక్కడ ఉన్నదంటే అక్కడ ఆ రకంగా ప్రజల పక్షాన ఉంటుంది. మరి పెట్టుబడిదారీ సమాజంలో పెట్టుబడిదారీ పార్టీలు కార్పొరేట్ల పక్షాన ఉంటాయని చెప్పడానికి ఇక్కడ కేరళ కానీ, అమెరికాలో న్యూయార్క్ కానీ ఇటువంటి పరిణామాలు రుజువు చేస్తున్నాయి. కాబట్టి ప్రజానీకం అంతా ఈరోజు సోషలిజం వైపు ఆకర్షిస్తున్నారు, సమసమాజం వైపు ఆకర్షిస్తున్నారు. న్యూయార్క్లోను, అమెరికాలోను కూడా యువత ముందుకొచ్చి ఈరోజు ఈ సోషలిస్ట్ వ్యవస్థే కావాలి, సమసమాజాలు కావాలి, కమ్యూనిస్టులు ఏదైతే చెప్తున్నారో అది ఆచరిస్తున్నారో అటువంటి సమాజం కావాలని చెప్పేసి అమెరికాలోని యువత, భారతదేశంలో యువత ఈరోజు ముందుకు రావాలని, వస్తారని ఆశిస్తున్నాం. అందుకని ఈ గెలుపునిచ్చిన మమతానికి, గెలిపించిన అక్కడ ప్రజానీకానికి సిపిఎం పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని రాజీపేటలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక క్షేత్రమైన గాయత్రీమాత ఆలయం
శంబల నగరిలో కార్తీక మాసం సందర్భంగా కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉదయం 3 గంటల నుంచే గాయత్రి హోమంతో పాటు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు 300 కేజీల ఆవు నెయ్యి, 300 మీటర్ల దీపం ఒత్తు, 9 కేజీల కర్పూరంతో అత్యంత అద్భుతంగా ఆకాశ దీపం ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం గాయత్రి మాత మందిరంలోని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఎస్కోట మండలంతో పాటు విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా గాయత్రి మాత మందిరంలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా శంబల నగరిలో 999 కేజీలతో ఏర్పాటు చేసిన గ్రానైట్ శివలింగాన్ని భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, డీసీఎంఎస్ చైర్మన్ గొంపకృష్ణ, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, శిష్యులు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. విజయనగరంలోని ఎన్సీఎస్ థియేటర్ వద్ద ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద జరుగుతున్న అన్నదాన మహాక్రతువుకు గురువారం ముఖ్య అతిథిగా శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం ప్రధాన అర్చకులు బంటుపల్లి వెంకట్రావు హాజరయ్యారు. ఈ మేరకు అన్నదానంలో పాల్గొని అన్న వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా అన్నదానం నిర్వహించడం చాలా గొప్ప విషయమన్నారు. ఇంతటి బృహత్తర కార్యక్రమం చేపడుతున్న దేవాలయం కమిటీ సభ్యులను అభినందించారు. ఈ యజ్ఞం ప్రతి సంవత్సరం నిరవధికంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మడిపల్లి వెంకటాచలం, కన్వీనర్ పెంటపాటి కామరాజు, పెంటపాటి ముత్యాలు, పేర్ల రఘురాం, కల్లూరు సతీష్ తదితరులు పాల్గొన్నారు. పంచముఖ ఆంజనేయ స్వామిలో ప్రతిరోజు కూడా కమిటీ సభ్యులు దాతల సహాయ సహకారాలతోటి నిత్యం కూడా అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ 41 రోజు కూడా ప్రత్యేకించి స్వాములు కానీ, భవానీ మాలలు కానీ, తర్వాత శివమాలు వేసుకున్న వాళ్ళు, మిగతా శివుల స్వాములు కూడా ఇక్కడ తిన్నాము. అదే అన్నదానం తినడం కూడా ఒక అదృష్టంగా భావించి స్వామివారి కృప కటాక్షలతో మన పంచముఖ ఆంజనేయ స్వామి భక్తులందరికీ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలందరికీ కూడా కలిగి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి చెంది ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఇంకా అన్నదానం కార్యక్రమాన్ని భక్తులు ముందుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంకా జయప్రదం చేయాలని ఎక్కడా లేని విధంగా అన్ని దేవాలయాలు అవుతాయి, కానీ పంచముఖ ఆంజనేయ స్వామిలో ఎక్కువగా భక్తులు వచ్చి స్వాములకి ప్రత్యేకించి పెట్టడం అనేది చాలా ఆశ్చర్యకరం. ఇది 14 సంవత్సరాలు బట్టి ఈ కార్యక్రమం జరుగుతుందని మా ఇప్పుడే కమిటీ సభ్యులు చెప్పారు. ఇంకా రానున్న రోజుల్లో ఎక్కువగా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం కూడా పెరిగి మనుషుల్లో కూడా మంచి భావాలతో పెరిగి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం. శ్రీ 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 పంచముఖ ఆంజనేయ స్వామి కోవిల్లో మా గౌరవాధ్యక్షులు శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారి సూచన మేరకు ఈ సంవత్సరం అక్టోబర్ 22వ తేదీ నుంచి భవానీ స్వాములకు, అయ్యప్ప మాలదారులకు, సివిలియన్స్కు అందరికీ ప్రసాద వితరణ కార్యక్రమం జరగడం ప్రారంభించాము. ఈ కార్యక్రమం నవంబర్ 1వ తారీఖు దాకా కూడా జరుగుతుంది. రోజుకి సుమారు 2000 నుంచి 2500 మంది దాకా భక్తులు వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఇది మాకు చాలా ఆనందదాయకం. అలాగే దాతలు కూడా చాలామంది వచ్చి వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇప్పటికీ ఎవరికైనా తెలియకపోతే ఊర్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా స్వాములందరూ కూడా వచ్చి ఈ 12 గంటలకి ప్రారంభిస్తున్నాం. 12 గంటల తర్వాత వచ్చి వాళ్ళని ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా ఈ మీడియా మూలంగా కోరుకుంటున్నాం. డిసెంబర్ 1వ తారీఖు దాకా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ వచ్చి ఈ ప్రసాద వితరణ
వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. విజయనగరం జిల్లా డోలపేటలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమామహేశ్వర క్షేత్రంలో జ్వాలాతోరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉపవాస దీక్షలు చేసిన భక్తులు పౌర్ణమి చంద్రుణ్ణి చూసి జ్వాలాతోరణాన్ని వెలిగించి జ్వాలాతోరణం కింద నుండి స్వామి పల్లకితో భక్తులు 3 పర్యాయాలు ప్రదక్షిణ చేశారు. కార్తీక పౌర్ణమి నాడు నిర్వహించే జ్వాలాతోరణం కింద నుంచి ప్రదక్షిణ చేస్తే సకల శుభాలు కలుగుతాయని, పూర్వీకుల నుండి ఈ ఆచారం కొనసాగుతుందని ఆలయ పూజారులు తెలిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మహిళలు దీపాలను వెలిగించి నోములు, వ్రతాలు చేశారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 ప్రోగ్రాం ఆఫీసర్ చల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రత్యేక సేవా శిబిరంలో భాగంగా 6వ రోజున డ్రగ్స్, మత్తు పదార్థాలను నిషేధించడంపై ఎస్కోట పట్టణంలో విద్యార్థులతో భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్తు పదార్థాల వలన ఎక్కువగా యువత జీవితాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మీ కుటుంబాలు మీ మీదనే ఆధారపడి ఉన్నాయని హితవు పలికారు. డ్రగ్స్, కొకైన్, సారా, బ్రాందీ, పొగాకు వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలపై రోగులను స్వయంగా అడిగి ఆరా తీశారు. హాస్పిటల్కు వచ్చే రోగులకు ఇబ్బంది పెట్టకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా రోగులకు వైద్య సేవలు అందించాలన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు లేని రోగులకు ఇంటికి పంపిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోగులకు చికిత్స ముగిసిన తర్వాత జాగ్రత్తగా వారింటికి వాహనంలో తీసుకువెళ్లే ఏర్పాటు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం పీటీజీ బాలికల పాఠశాల మరియు కళాశాలల తనిఖీ చేపట్టారు. వారికి అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్న తీరుపై కేంద్ర వైద్య బృంద సభ్యులు మన్యం జిల్లాలో పర్యటన చేసి పరిశీలించారు. కామన్ రివ్యూ మిషన్లో భాగంగా డాక్టర్ దీపికా శర్మ, డాక్టర్ రమణ, డాక్టర్ నీరజ్ కుమార్లతో కూడిన బృంద సభ్యులు వీరఘట్టం, పాలకొండ ప్రభుత్వ ఆసుపత్రుల్లో తనిఖీలు చేపట్టారు. తొలుత జిల్లా కలెక్టర్తో సమావేశమై జిల్లాలో ఆరోగ్య పరిస్థితులు, వైద్య సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం క్షేత్రస్థాయిలో వైద్య సేవల పరిశీలనలో భాగంగా వైద్య అధికారులు, వైద్య సిబ్బందులతో సమీక్షించి ఆరోగ్య కార్యక్రమాలపై ఉన్న పరిజ్ఞానాన్ని, పనితీరు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అదనపు సంచాలకులు డాక్టర్ అనిల్ కుమార్, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఎస్ భాస్కర్ రావు, ఇతర వైద్యాధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన పార్వతీపురం మన్యం జిల్లాలో వైద్య సేవలు ఎలా ఉన్నాయి, అలాగే అన్ని ప్రోగ్రామ్స్ కింద స్థాయిలో అంటే ఫీల్డ్ లెవెల్లో ఫీల్డ్ స్టాఫ్ ఎలా సర్వీసెస్ అన్ని కూడా చేస్తున్నారు, అలాగే ప్రజలకి సేవలు అన్నీ అందుతున్నాయా లేదా అనే దాని మీద ఒక చేయడానికి మన జిల్లాకి చేస్తున్నారు. వైద్య సేవలు క్షేత్రస్థాయిలో ఎలా అందుతున్నాయి, అలాగే పథకాలు వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా అందుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం వాళ్ళు క్షేత్రస్థాయిలో పరీక్ష చేస్తున్నారు. ఈ కేంద్రంలోనూ దీన్ని కామన్ రివ్యూ మిషన్ అని చెప్పేసి వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుండి వచ్చారు. వాళ్ళు ఇప్పటి వరకు కూడా కొమరాడు మండలం, అలాగే డిహెచ్సి కేఆర్బీస్, అలాగే చోళ్ళపదం, చిన్నకేర్తి లాంటి విలేజెస్ ఇంకొక టీము ఈరోజు పత్తిని, బామిని, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్, అలాగే కుర్పం సివిక్ సెంటర్ చేశారు.
విజయనగరం జిల్లా రాజాం కాలెపు వీధిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని నిఘా వర్గాల సమాచారం మేరకు సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నారు. వ్యాపారి అప్పలరాజు తన ఇంట్లో అక్రమంగా 30 బస్తాలతో నిర్వహించిన 8 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని అప్పలరాజుపై 6A కేసు నమోదు చేసినట్లు CSTDT అనంతకుమార్ తెలిపారు. ఎవరైనా రేషన్ బియ్యాన్ని అమ్మడం కానీ కొనడం కానీ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు మన రాజాం నగరంలోని కాలెపు వీధిలో మనకు వచ్చినటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక ఆసామి తన ఇంటిలో మన PDS రైస్ని స్టోర్ చేసి ఉన్నారని చెప్పి సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రాప్తికి స్థానిక VRO గారు, నేను, CSDT అలాగే ఇతర మన విజిలెన్స్ వాళ్ళు కూడాను ఈరోజు ఈ షాపును సందర్శించడం జరిగింది. ఈ సందర్శనలో భాగంగా సదరు ఆసామి ఎవరైతే ఉన్నారో ఆ ఆసామిని అడిగినట్టయితే మేము నూకల కోసం కొంత బియ్యాన్ని స్టోర్ చేసుకున్నామని చెప్పి ఉన్నారు. కానీ అతని స్టోర్ రూమ్ను పరిశీలించిన మీదట సుమారు 849 కేజీలు ఒక సుమారు చిన్న చిన్న బస్తాలలో మూటల్లో పొందుపరిచినటువంటి 30 బస్తాల్లో ఉన్నటువంటి 849 కేజీల రేషన్ బియ్యాన్ని గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి సదరు ఆసామి నాకు తెలియదు, కార్డుదారుల నుంచి నేను తీసుకున్నానని చెప్పి తెలియజేసి ఉన్నారు. కాకపోతే ఇది PDSకి చెందినటువంటి బియ్యంగా అనుమానిస్తూ మొత్తం ఏదైతే బియ్యం ఉందో ఈ 849 కేజీలు వాటిని స్థానికంగా ఉన్నటువంటి 281వ డిపో ప్రశాంతి అనేటువంటి డీలర్ వారి సమక్షంలో వీటిని సీజ్ చేసి వాళ్ళ కస్టోడియంలో ఉంచడం జరిగింది. నిన్న జరిగిన కార్తీక పౌర్ణమి నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా శివాలయాలు కార్తీక దీపాలతో వెలిగిపోయాయి. చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద సంఖ్యలో భక్తులు నేతి వత్తులతో దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వేలాది మంది భక్తులు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని పట్టణంలోని శివాలయం వీధి, SVR నగర్, కోట వద్ద జ్వాలా తోరణాలు వెలిగించి శివపార్వతుల పల్లకీతో సహా భక్తులు జ్వాలా తోరణంలో 3 పర్యాయాలు ప్రదక్షిణలు చేశారు. గాజుల రేగలోని దిగువ వీధిలో వేంచేసి ఉన్న శ్రీ ఉమాలింగేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా జ్వాలా తోరణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు మాట్లాడుతూ జ్వాలా తోరణంలో ప్రదక్షిణ చేయడం వలన జన్మజన్మల పాపాలు తొలగి సకల శుభాలు కలుగుతాయని వివరించారు. తమ ఆలయంలోని ప్రతి సంవత్సరం కార్తీక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. పశుపతి నాదేశ్వర స్వామి కృపతో భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఇంటిలో కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నిశ్చలమైనటువంటి శివభక్తితో ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజాము నుంచి కూడా శిరస్నానం చేసుకొని ఉపవాసం ఉండి సాయంకాల సమయంలో ఆ యొక్క కేదారేశ్వరుడు మహాపరమేశ్వరుడిని అర్చించుకొని పూజించుకొని దర్శించుకొని ధ్యానించుకొని విశేషమైనటువంటి సిరి సంపదల ఆయురారోగ్యాలను ప్రసాదించే పరమేశ్వరుణ్ణి అర్చించుకుంటారు. అలాగే ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున శివాలయాలలో ప్రత్యేకంగా జ్వాలాతోరణం అనేటటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మా యొక్క విజయనగరం పట్టణం గాజులరేగ దిగువ వీధి శ్రీ 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 ఉమారామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో భక్తుల యొక్క సహాయ సహకారాలతో అలాగే ప్రతి సంవత్సరము కూడా అత్యంతమైనటువంటి నిశ్చల భక్తితో ఈ యొక్క దేవాలయంలో శివమాలా దీక్షను ధరించుకుంటూ ప్రతి సంవత్సరము కూడా హితోదేముగా ఏదో ఒక జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటూ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నాము. ఈ యొక్క జ్వాలాతోరణాన్ని దర్శించుకుంటే విశేషముగా మన శరీరములో అంతర్లీనముగా ఉన్నటువంటి శరీర రుగ్మతలన్నీ కూడా తొలగింపజేస్తాడు ఆ యొక్క పరమేశ్వరుడు. ఆ యొక్క పరమేశ్వరుడి జ్వాలాతోరణం కార్యక్రమంలో విశేషముగా అశేషముగా భక్తులందరూ పాల్గొని ఆ యొక్క సాంబ పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందారని మరీ కోరుకుంటూ లోకమంతా కూడా సుభిక్షంగా ఉండి ఆ యొక్క శ్రీ వైద్యనాథుడు దేవతలకు వైద్యుడైనటువంటి ఆ యొక్క పరమేశ్వరుని అనుగ్రహంతో మహామృత్యుంజయేశ్వరుని ఆశీర్వచన అనుగ్రహంతో లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని మనస వాచ కర్మణ మా యొక్క ఉమారామలింగేశ్వర స్వామిని అభ్యర్థిస్తూ ప్రార్థిస్తూ సేవించుకుంటూ ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నినాదాల నడుమ జరిగిన ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. తుఫాన్లో నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలన్న జెడ్పీ చైర్మన్ చిన్న శ్రేణు. న్యూయార్క్ మేయర్గా డెమోక్రటిక్ అభ్యర్థి జోహరాన్ గెలుపుపై సిపిఎం విజయోత్సవ ర్యాలీ.
నిరంకుశ పాలనకు మేయర్ ఎన్నిక చెంపపెట్టు అని వ్యాఖ్యానించిన తమ్మినేని. మత్తు పదార్థాల నిషేధంపై ఎస్కోట పట్టణంలో విద్యార్థులతో భారీ ర్యాలీ. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్న ఎమ్మెల్యే లలిత కుమారి. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.